26 సీట్లు గుజరాత్లో మాట్లాడుకునే ఉంది. అది మోడీ స్టార్ సొంత రాష్ట్రం 26 సీట్లు గతంలో గెలుచుకున్నారు, ఇప్పుడు గెలుచుకుంటారు. కంచుకోట ఏమైనా ఒక్క సీటు 2 సీట్లలో ఏమైనా పోటీ ఉండొచ్చు. ఇప్పుడు భరూచ్ నుంచి భరూచ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక గట్టి పోటీ ఇస్తోంది. తర్వాత పఠాన్ అనే ఒక సీట్ ఉంది, అక్కడ మీ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుంది. ఎందుకంటే ఈ పఠాన్లో 4 ఆ లోక్సభ సెగ్మెంట్లో 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు ఉన్నాయి. సో ఇలా 1-2 సీట్లు మినహా ఒక 4 సీట్లలో కాంగ్రెస్ ఆడ పొత్తు పెట్టుకొని పోటీ చేస్తుంది. 26 సీట్లలో 24 సీట్లు కాంగ్రెస్ పోటీ చేస్తున్నట్టుంది, ఆప్ 2 సీట్లు పోటీ చేస్తుంటుంది. సో అందువల్ల ఒక 3-4 సీట్లు మినహా ఆడ పోటీనే ఇవ్వలేదు కాంగ్రెస్. కాంగ్రెస్ ఏంటంటే ఈ మధ్య కొద్దిగా ఆశ పెట్టుకున్నది రాజ్పూట్ ఇష్యూ. రాజ్పూట్లు గుజరాత్లో 7% ఉంటారు. రాజ్పూట్లకు పాటీదారులకు పడదు. సో ఈ పురుషోత్తం రూపాల అనే బీజేపీ మంత్రి వాల్మీకులు పొగడటానికి రాజ్పూట్ల పైన నెగిటివ్ కామెంట్ చేశాడు. వాల్మీకులు బ్రిటిష్ వాళ్ళతో రాజీ లేకుండా పోరాడారు, కానీ రాజ్పూట్లో మాత్రం బ్రిటిష్ వాళ్ళకు లొంగిపోయి బిడ్డలు ఇచ్చిన పెళ్ళికి అన్నాడు. దానితో రాజ్పూట్ ఆ సమాజం మొత్తం రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు కూడా మీకు వాళ్ళ సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ బాయ్కాట్ బీజేపీ అని. యూపీలో ఒక్క యోగి ఆదిత్యనాథ్ మినహా, యోగి ఆదిత్యనాథ్ కూడా ఠాకూర్ రాజ్పూట్ కనుక ఆయన మినహా మిగతా వాళ్ళందరినీ బాయ్కాట్ చేయమని పిలిపించారు. సో అందువల్ల అక్కడ అదొక కొంత ఆశ ఉండే. ఎందుకంటే రాజ్పూట్ కమ్యూనిటీ మొదటి నుంచి బీజేపీ అనుకూల కమ్యూనిటీ. బీజేపీ అనుకూల కమ్యూనిటీ కనుక ఆ పురుషోత్తం రూపాల పైన చర్య తీసుకుందామంటే ఆయన మరో బలమైన పాటీదార్ కమ్యూనిటీ. అందువల్ల పాటీదార్ ఓట్లు పోతాయని ఆయన పేరు చర్య తీసుకోలేదు. ఆ రాజ్పూట్ యాంగర్ మినహా బీజేపీని దెబ్బతీసి ఇంకే అంశం అక్కర్లేదు. సో అది ఒక పెద్ద అంశంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే 7% ఓట్లు ఆ రాజ్పూట్లో అత్యధికులు బీజేపీ ఓటర్లే. కాస్త దెబ్బతీయచ్చు, కానీ అక్కడ సమస్య ఏంటంటే మళ్ళీ ఇదే బేస్ లైన్ ఎఫెక్ట్. గుజరాత్లో భారీ మెజార్టీలతో బీజేపీ గెలుచుకోనుంది.